విజయనగరం జిల్లా చీపురుపల్లి రామాంజనేయ పాఠశాలలో వైసీపీ నాయకులు ఇప్పిలి అనంతం వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజనంలో మార్పులు, నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, ఇలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు పతివాడ రాజారావు, గవిడి సురేష్, ప్రభాత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైనా మంచిగా చెడ్డప్పుడు ఈరోజు ఇక్కడ హాస్టల్ బాగుందో లేవు, మంచి చదువు కావాలి, మంచి భోజనం కావాలి. ఇవన్నీ ఎవరు పెట్టారు? గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మీ భవిష్యత్తు కోసం. ఈరోజు హై స్కూల్ కోసం మీ ఎదురు మీరు చెప్పకూడదు, కానీ మీ హెచ్ఎం గారు ఉన్నారు కదా, మీ హెచ్ఎం గారు గోపి గారు కానీ, పాత ఆయన ఉండేవారు రవీంద్ర కానీ, ఇక్కడున్న స్టాఫ్ కానీ, వీళ్ళందరూ కలిపి ఇక్కడ హై స్కూల్ కావాలని పడుదల పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే మీ 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 మేషాలు. మీరు ముందు ధన్యవాదాలు చెప్పండి, చెప్పడం ద్వారా మాట్లాడిన ముందు మేషాలు అనేక విషయాలు మీకు చెప్పారు. ఈ స్కూల్ని ఆ రోజు మా పెద్దలందరం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏదైతే యూపీ స్కూల్గా ఉన్న స్కూల్ని ఈరోజు హై స్కూల్గా చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా నాడు నేడులో బాగు చేయడం కానీ, మధ్యాహ్న భోజనం ఈరోజు ఎంత బాగుందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల ఈరోజు విద్యార్థులందరికీ మంచి భోజనం కానీ, ఈరోజు ఈ బ్యాగులు కానీ, షూస్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినవే. మరి ఇది కొనసాగించడం కూడా నిజంగా హర్షణీయం. అలాగే మీ అందరికీ కూడా చక్కగా చదువుకోవడానికి మరి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడం జరిగింది. మరి బాయ్స్ హై స్కూల్లోనైతే రాష్ట్రంలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎక్కడ లేనట్టుగా అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా పెట్టడం జరిగింది, ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు కూడా ఏదైతే లక్షల రూపాయలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి ధీటుగా ఈరోజు విద్యను మరి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించాలనే ఆలోచనతో